రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు పిల్లి శ్రీనివాస్ రెడ్డి, దొండపాడు గ్రామము, చింతలపాలెం మండలము, సూర్యాపేట జిల్లా, తెలంగాణ స్టేట్ అండి. నేను 2 ఎకరాలు భవిష్యని విత్తనాలు తీసుకొచ్చి ఖమ్మంలో పొట్టి శ్రీరాములు సెంటర్లో హనుమాన్ సీడ్స్ దగ్గర తీసుకొచ్చారు 2 ఎకరాలు. దాన్ని కూడా యూట్యూబ్లో చెక్ చేసుకొని 1-2 సార్లు పోయి క్రాస్ చెక్ చేసుకొని ఫీల్డ్కి వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత 2 ఎకరాలకి భవిష్యవాణి స్వీట్ తీసుకురావడం జరిగింది. నాకు పంట మీద అనుభవం లేకున్నా కానీ, ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ, సరే మూర్ఖంగా పోయి ఏదో అందరు తేజాలు వేస్తున్నా వద్దన్నా కానీ నేను తేజాలు తీసుకొచ్చి పెట్టాను. ఆ భవిష్యవాణి విత్తనాన్ని ఈ 2 ఎకరాలు వేసాను. ఈ 2 ఎకరాలలో కూడా ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చేసి 2 ఎకరాలు ఎకరానికి 15 లెక్క, ఈ మండి వచ్చేసి 30 క్వింటాలు అయ్యే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ క్రాపింగ్ కూడా 15 లెక్క వస్తుంది. ఇది నాకు అనుభవం లేకుండా కానీ జాబ్ వదిలేసి ఈ పంట మీద కొద్దిగా ఇంట్రెస్ట్ తోటి వచ్చి నేను పంట వేయటం జరిగింది. ఈ తేజ వేయటం వల్ల నాకు చాలా సంతోషకరంగా ఉంది. దీనివల్ల ఏంటంటే కాయ రంగు, నాణ్యత, కాయ పొడవు చాలా మంచిగా ఉంది. దీంట్లో తాలు శాతం తక్కువ. 30 క్వింటాలు వచ్చేసి 1 క్వింటా తాలుగా కూడా వెళ్ళలేదు ఇందులో 30 క్వింటాలలో. కావున ఈ పంట అందరూ వేసుకోదగిన పంట. కావున దీనికి కావాల్సిన వాళ్ళు విత్తనం పొట్టి శ్రీరాములు సెంటర్, హనుమాన్ సీడ్స్, శేఖర్ గారు. కావాల్సిన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఈ వీడియోలో ఉంటుంది. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఈ పంట యొక్క నాణ్యత కానీ, మార్కెట్ రేటు కానీ చాలా బెస్ట్గా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఈ విత్తనాన్ని తీసుకొచ్చుకోవచ్చు. నా నెంబర్ కూడా కావాలంటే మీరు కూడా ఫీల్డ్కి వచ్చి చూడవచ్చు. ఇదంతా కూడా మేము డూబ్ చేసింది కాదు. మీ చుట్టుపక్కల నేను తెలిసిన వాడిని, సుపరి పరిస్థితుల్ని. మీరు ఎవరైనా వచ్చి నా పొలం చూడొచ్చు. నాకు ఇక్కడే ఉంటుంది, 24 hours ఇక్కడే ఉంటాం. చూసుకొచ్చి పొలం చూడొచ్చు. నల్లి కానీ ఇతర ట్రిప్స్ కానీ ఏమీ లేవు. దీంట్లో పెట్టుబడి కూడా తక్కువ. నేను వేసింది కూడా పై మందులు వచ్చేసి చాలా తక్కువ. కాకపోతే అడుగు మందులు కూడా ఇప్పటికి వచ్చేసి 11 కట్టలు 12 కట్టలు వేసాను. అందరూ 20 కట్టలు 22 23 వేసారు. పెట్టుబడి తక్కువ. కోత కూడా వచ్చేసి కాయ మంచిగా తెగుతుంది. కోత కూలీలు కూడా చాలా తక్కువ పడుతున్నారు. కావున అందరూ ఈ విత్తనం వేసుకోదగ్గ విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ విత్తనాన్ని వాడుకోగలరు. ఈ భవిష్యని విత్తనం అనేది చాలా మార్కెట్లో కూడా ఇప్పుడు 14,000 ఉంటుంది. ఇది 15,000, అన్నిటికంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ పడుతుంది. 15,000 వరకు పోతుంది. ఇంకా ఇది ఫస్ట్ హీల్డింగ్ అండి. ఇది ఫస్ట్ క్రాప్ కటింగు. ఈ మండి వచ్చేసి 30+ ఉంది కానీ తక్కువ లేదు. ఇంకా సెకండ్ హీల్డింగ్ కూడా ఉంది. సెకండ్ హీల్డింగ్ కూడా అది కూడా 30కి తగ్గదు 2 ఎకరాల మీద. నేను తెచ్చింది ఫస్ట్ భవిష్యని 2 ఎకరాలకి తెచ్చుకున్నాను. ఆరుద్ర ఒక 2 ఎకరాలకు తెచ్చుకున్నాను. అది కూడా ఉంది, మీ దగ్గర చూపిస్తాను అది కూడా. కావున రైతుల సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసి ఈ విత్తనాన్ని వేసుకోగలరని కోరుతున్నాను. మాది సూర్యాపేట జిల్లా, దొండపాడు గ్రామం. నాకు వ్యవసాయమైనా పెద్ద అనుభవం లేదు. మొట్టమొదటిసారి అంతకుముందు 2 సంవత్సరాలు వేస్తే, అంతకుముందు వేస్తే తాలుగాయ పర్సెంట్ అని, అంతకుముందు నల్లి ఎఫెక్ట్ అని అవి చూసి వేరే చీడయ్యి తీసుకొచ్చి చేసాము. నాకు వాటి మీద అంత సంతోషకరం లేక అందులో తాలుగాయ పర్సెంటేజ్ వేసినాక ఆ తాలుగాయ పర్సెంటేజ్ ఏదో దీన్ని కోతలకు పెట్టచ్చని తేజలు పెట్టినా దానికి మంచి హీల్డింగ్ వచ్చింది. ఆ తాలుగాయ పర్సెంట్ కూడా తక్కువ ఉంది. దీంట్లో మంచి కోత మంచిగా సాగుతుంది. కోత కూడా మెత్తగా దిగి కూలీలు కాస్ట్ తగ్గుతుంది. కావున అందరు రైతులు దీన్ని వేసుకోవాలని కోరుతున్నాను. మన ఏరియాలో ప్రతి సంవత్సరం తేజ అనేది తక్కువ భయపడి, కూలీలు కోతకు భయపడి తక్కువ వేస్తున్నారు. అయినా కానీ నేను కొద్దిగా మూర్ఖంగా పోయి 5 ఎకరాలు తేజ వేయడం జరిగింది. అందులో భవిష్యవాణి 2 ఎకరాలు వేసాను. 30 నుంచి ఎకరానికి 35 క్వింటాల మధ్య వచ్చే అవకాశం ఉంది. కావున నాకు కొంచెం అదృష్టకరంగా ఉంది ఈ సంవత్సరం. ఎలాంటి ఇబ్బంది లేకుండా. కాకపోతే రేటు అనేది మనం నిర్ణయించేది కాదు కాబట్టి, పంట తీయటం అనేది రైతు యొక్క ఉద్దేశం కాబట్టి పంట తీశాను. దాని అనుభవం బట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఈ విత్తనం వాడవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఏమన్నా కావాలని సూచనలు కావాలంటే ఈ వీడియోలో శేఖర్ గారి నెంబర్ ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల పొలాలలో వచ్చి కూడా విత్తనం ఎక్కడ తెచ్చావు అని చెప్పి అడగడం జరుగుతుంది. నేను చెప్పాను అందరూ కూడా. నా పొలం కంటే కింద వాళ్ళకి వచ్చేసి ఎకరానికి 15-16 వచ్చింది. మ్యాక్సిమం 20 వరకు వచ్చింది. మంది మాత్రం ఎకరానికి 30 నుంచి 35 మధ్యలో వస్తుంది. కాబట్టి కావాల్సిన రైతులు ఎవరు ఉంటే ఫీల్డ్ చూసుకొని పోవచ్చని నేను రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేయడం జరగడం వల్ల హీల్డింగ్ తీయగలిగాను. కాబట్టి రైతు సోదరులు ఒకసారి ఆలోచించగలరని ఈ సీడ్స్ భవిష్యని మీరు తెచ్చుకొని ఖమ్మంలో పొట్టి శ్రీరాములు సెంటర్లో హనుమాన్ స్వీట్స్లో దొరుకుతుంది. ఆ షాప్ ఓనర్ పేరు శేఖర్ గారు. ఆ నెంబర్ వీడియోలో ఉంటుంది. మరీ చెప్తున్నాను.
కాబట్టి మీరు ఒకసారి గమనించగలరని కోరుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ నేను ఇది బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. 3 ఎకరాలకి ఆర్డర్ ఇచ్చాను నేను ఆల్రెడీ నేను 35 ప్యాకెట్లు ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఒక ప్యాకెట్కి 100 రూపీస్ కట్టి ముందు బుకింగ్ చేసుకోవడం కూడా జరిగింది. మీరు కూడా ఇది శేఖర్ గారి నెంబర్ తీసుకోగలరని మనవి చేస్తున్నాను. పోయినసారి నాకు కూడా ఈ విత్తనం చాలా టైట్ అయితే నేను జనవరిలోనే బుక్ చేసుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చి జనవరిలో బుక్ చేసుకున్నాను. తర్వాత జూన్కి వచ్చేలాక చాలా టైట్ అయ్యి పోతే ప్యాకెట్ దొరకలేదు. ఆ నారు నేను ఎకరానికి వేసిన మొక్క కూడా 12,500 13,000 వేసిన మొక్క కూడా అందరూ వచ్చేసి 16,000 వేసిన 17,000 వేసిన మొక్క అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ మొక్క గ్యాప్ వల్ల కూడా మంచి కొమ్మ వచ్చేసి దానికి శాఖలు వచ్చేసి పార శాఖలు వచ్చేసి చాలా మొక్క కావుకిట్టడం జరిగింది. మీరు కూడా ఎక్కువ విత్తనాలు పెట్టేసి ఎక్కువ మొక్కలేసి దాన్ని గాలాడకుండా చేయటం వల్ల చాలా కాపు దిగుబడి కూడా తగ్గుతుంది. వ్యవసాయ పరంగా కూడా అలకలు కూడా నేను ఎక్కువ కూడా గొర్రు తోలిస్తాను. గుంటకలు తక్కువ, అందరూ కలుపులు ఉన్నాయని చెప్పి బోదలు కొట్టి సేలో ఉన్న నా సారవంతం పోతుంది. ఎక్కువ గొర్రు తోలుకోవాలి. ఏరని తెగటం కోసం ఎక్కువ గొర్రెనే వాడాను. వ్యవసాయ పాటలు కూడా ఎక్కువ చేయలేదు నేను. తర్వాత వ్యవసాయ పాటలు చేయకపోవటం వల్ల కూడా మందులు కూడా తక్కువ వేసి ఆ గొర్రెతోటే వేసిన తర్వాత లాస్ట్లో 2 సార్లు బోదలు తోలాను. వ్యవసాయ కూలీలు కూడా చాలా తక్కువ పట్టారు క్రాప్ కటింగ్కి. కావున రైతు సోదరులు మరొకసారి ఆలోచించి ఈ విత్తనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.